ఒక అబ్బాయిని మనం ఐఏఎస్ సపోర్ట్ చేస్తున్నాం, మహేష్ అని. ఆ మహేష్ని, ఆ అబ్బాయి కథ విన్నా, ఆ అబ్బాయి గురించి విన్నా చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. నా పేరు మహేష్. నేను సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్నాను. ఎంసీఏ 2010లో పాస్ అయ్యాను. నాన్న పేరు భిక్షపతి, వాచ్మెన్గా చేస్తున్నారు. అమ్మ పేరు కొమరమ్మ. నల్లగొండ జిల్లా ఆలేరు గ్రామం నుండి వచ్చాను. ఆలేరులో మా నాన్న వ్యవసాయం చేసేవారు. అయితే వ్యవసాయం చేసేటప్పుడు నీటి కరువు వల్ల ఎప్పుడు లాస్ వస్తూ ఉండేది. అయితే నేను 6th క్లాస్ నుండి బీడీ కంపెనీలో పార్ట్ టైం జాబ్ చేస్తూ చదువుకోవడం మొదలుపెట్టాను, నా ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యల వల్ల. అలా నేను 10th క్లాస్కి వచ్చేవారికి ఆ అప్పుల బాధలు ఎక్కువైపోవడం వల్ల నాన్న అమ్మ సిటీకి వచ్చారు. నేను ఇంటర్మీడియట్లో జాయిన్ అక్కడనే ఉండిపోయాను. ఇంకా అప్పుడు నాకు డబ్బుల ఇబ్బంది ఎక్కువ ఉండడం వల్ల నేను బీడీ ఫ్యాక్టరీలో బాల కార్మికుడిగా పనిచేస్తూ ఇటు స్కూల్కి కాలేజీకి కంప్లీట్ చేశాను. నాకు నా చదువుకు డబ్బులు వాడుకొని తర్వాత అమ్మ నాన్నకు కూడా బియ్యం పంపించేవాడిని ఊరు నుండి. అక్కడ నుండి సిటీకి వచ్చేవారికి అమ్మ నాన్న ఒక కాప్రా మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఒక ఫుట్పాత్ పక్కన ఒక చిన్న గుడిసెలో ఉండేవారు. నేను కూడా వాళ్ళతో పాటు గుడిసెలో ఉండడం మొదలుపెట్టాను. ఇక్కడ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ హైదరాబాద్లో అప్లికేషన్ పెట్టి బీఎస్సీ కోర్సు తీసుకున్నాను. అయితే అప్పటికి నాకు బస్ పాస్ కూడా డబ్బులు ఉండకపోయేది. ఆ డిగ్రీ కాలేజీకి నేను సైకిల్ మీద వెళ్తూ ఇక్కడ సిటీలో చిన్న చిన్న జాబులు చేస్తూ ఉండేవాడిని. ఆకలి కానీ కష్టాలు కానీ ఇవన్నీ అనేక రకాలుగా నేను ఇబ్బంది పెడుతూ ఉన్నాను. నాతో పాటు సమాజంలో ఎంతోమంది నాలాగా ఉన్నారు. సాధారణంగా బ్రతికి, సాధారణంగా చదివి, సాధారణంగా చనిపోవడం నాకు ఇష్టం లేదు. ఏదో ఒకటి నా సమాజానికి, నాలాంటి వాళ్ళకి సహాయం చేయాలని ఒక ఉద్దేశంతో, నా ఆకలితో నాకు ఒక అంబిషన్ ఏర్పడింది. అది సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ ఆఫీసర్ అయితే నాలాంటి వాళ్ళకి ఎంతో మందికి ఉపయోగపడతానని ఒక కమిట్మెంట్, ఉద్దేశం ఏర్పడి అదే నా లైఫ్ అంబిషన్గా ఏర్పడింది. ఆ తర్వాత డిగ్రీ నుండి వెంటనే సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యేడానికి కావాల్సిన నాలెడ్జ్ నాకు లేదు. తర్వాత అంత కాన్ఫిడెన్స్ లేదు. వెంటనే ఐసెట్ ఎగ్జామ్ రాశాను. ఐసెట్ ఎగ్జామ్లో నాకు గవర్నమెంట్ ఫ్రీ సీట్ వచ్చింది. ఎంసీఏ 2010లో పాస్ అయిపోయాను. ప్రస్తుతానికి నేను సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్నాను. ఇప్పటిదాకా సుమారు 60 నుంచి 70 మంది దాకా, కేజీ నుంచి పీజీ దాకా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయితేనేమి, కంపెనీ సెక్రటరీస్ అయితేనేమి, చార్టర్డ్ అకౌంటెంట్స్ అయితేనేమి, హోటల్ మేనేజ్మెంట్ అయితేనేమి, చాలా మంది స్టూడెంట్స్ని మోటివేట్ చేస్తోంది, స్పాన్సర్ చేస్తోంది, సపోర్ట్ చేస్తోంది అభయ ఫౌండేషన్. ఇలాంటి కార్యక్రమాలకి మా కార్పొరేట్స్ హెల్ప్ కావాలి. వాళ్ళని ఈరోజు టీచర్స్ ఉన్నారు, గైడ్ లైన్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కానీ మెంటార్స్ లేరు. అంటే వాళ్ళని ఇన్స్పైర్ చేసి జీవితంలో ముందుకు నడిపించే వాళ్ళు ఎవ్వరు లేరు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ఒక అబ్బాయి, కాకినాడ నుంచి వచ్చిన అబ్బాయి వచ్చాడు. సాంస్క్రిట్ పండితుడు, వాళ్ళ నాన్నగారు పురోహితుడు, కాకినాడ నుంచి వచ్చాడు. చదువుకోవడానికి నాకు 5,000 రూపాయల ఫీజు కట్టే పరిస్థితి లేదు సార్, నాకు మంచి ర్యాంక్ వచ్చింది ఐసెట్లో, సెంట్రల్ యూనివర్సిటీలో, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సీట్ వచ్చింది అని చెప్పారు. వెంటనే అభయ ఫౌండేషన్ హ్యాస్ స్పాన్సర్డ్ 5,000 రూపీస్ ఆల్ ఓవర్ హిస్ 3 years టర్మ్ అనమాట. తర్వాత సుష్మా అనే ఒక పాప మన దగ్గరకు వచ్చింది, అప్రోచ్ అయ్యారు. ఈ పాప బాబు వాళ్ళ తమ్ముడు, ఈ పాప ఇద్దరు కూడా అభయ ఫౌండేషన్కి అప్రోచ్ అయ్యారు. ఇంజనీరింగ్ చదవాలి, సంవత్సరానికి 28,000 కట్టాలి. వాళ్ళకి రీయింబోర్స్మెంట్ వచ్చినా డబ్బులు కడితే కానీ మళ్ళీ రీయింబోర్స్మెంట్ రాదు, కానీ డబ్బులు లేవు, ఏం చేయాలో తెలియదు. అలాంటి సందర్భంలో పిల్లలు చాలా మెరిటోరియస్ స్టూడెంట్స్. నిజంగా ఎంతో ఎంతో సంతోషం అవుతుంది అలాంటి పిల్లలను చూస్తే. ఆ పిల్లలకి గత 4 ఏళ్ల నుంచి కూడా అభయ ఫౌండేషన్ ఈస్ హెల్పింగ్ దెమ్. వన్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్ అభయ ఫౌండేషన్ ఏంటంటే ఎడ్యుకేర్, అంటే బ్రింగ్ అవేర్నెస్ అండ్ అవేర్నెస్ టు ది రూరల్ పీపుల్ టు బికమ్ వాళ్ళు ఒక మంచి ఈ విద్యా అవకాశాలని వాళ్ళకి తెలియజేసి, వాళ్ళని మోటివేట్ చేసి, వాళ్ళని మంచి విద్యార్థులుగా తయారు చేయడానికి ఆ ఉద్దేశంతో ఒక వింగ్, అంటే ఎడ్యుకేర్ అన్న ప్రాజెక్ట్తో వాళ్ళు చేశారు. స్కూల్ ప్రాజెక్ట్ అనేది ఒక రిమోట్ విలేజ్ కాల్డ్ ఎర్రగుంట అనే ప్లేస్లో, కనేకల్ తాలూకా, అనంతపూర్ డిస్ట్రిక్ట్ లో. దెన్ ఐ ఫెల్ట్ ఇమ్మీడియట్లీ వెరీ హ్యాపీ. ఐ బార్ ఇన్ దట్ విలేజ్. భగవంతుడు ఇచ్చిన అవకాశం భావించి నేను ఎంబడే బాలచంద్ర గారికి, ద ఫౌండర్ ట్రస్టీకి ఫోన్ చేశాను. ఫోన్ చేసి, సార్ నేను ఈ ప్రాజెక్ట్కి నాకు తోసినంతగా నేను సహాయం చేయాలనుకున్నాను, సో సహాయం చేయాలనుకుని చెప్పి వాళ్ళు అనుకున్నారు ఒక 1 lakh వరకు ఖర్చు అవుతుందని నేను చెప్పాను.